విక్టరీ వెంకటేష్ 77వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. దసరా బుల్లోడు టైటిల్‌తో వచ్చేడాది సంక్రాంతి పండుగకు మరొకసారి రావడానికి సిద్ధమయ్యాడు. సంక్రాంతికొస్తున్నాం చిత్రం తర్వాత విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ఖరారు చేయలేదు. సంక్రాంతికొస్తున్నాం మూవీ వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో వెంకీ నెక్స్ట్ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. వెంకీ తదుపరి చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వెంకీ నెక్స్ట్ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్‌తో మూవీ చేయాల్సింది. కానీ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీకి ఫిక్స్ అయ్యాడు. అట్లీ మూవీ తర్వాతనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ సాధ్యమవుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నారు. త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ గురించి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. ధనుష్, శివకార్తికేయన్ ఇలాంటి తమిళ హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారము జరిగింది. కానీ తాజా సమాచారం ఏంటంటే త్రివిక్రమ్ చివరికి విక్టరీ వెంకటేష్‌తో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ కథని సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. మరికొన్ని నెలల్లోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేలా త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. హారిక అండ్ హాసన్ క్రియేషన్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. 2 చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక వెంకటేష్ మూవీ చేయాలని డిమాండ్ చాలా ఏళ్లుగా వినిపిస్తుంది. ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మాత్రం వెంకటేష్ ఒక్క సినిమా కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్‌లో ఒక సినిమా అయితే వస్తుందంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ స్క్రిప్ట్ డిస్కషన్స్ లో ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా వెంకటేష్ చేసిన సంక్రాంత్ కోసనం సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఇక గురూజీ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో కూడా ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించారు. త్రివిక్రమ్ వెంకటేష్ కి ఆమెతో మంచి ర్యాప్ ఉండటం వల్ల తననే ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని ఇద్దరు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. మరి భారీ అంచనాలు ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.